హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. ఈరోజు మనం పంజాగుట్టలో ఉన్న ఒక పవర్ఫుల్ టెంపుల్కి వచ్చాం. ఈ టెంపుల్ పంజాగుట్ట మెట్రో స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది. ఈ ఆలయం మెట్రో పిల్లర్ నెంబర్ 1086 దగ్గర ఉంటుంది. ఈ ఆలయం చూడటానికి అమ్మవారి ఆలయం లాగా ఉంటుంది, కానీ ఇది చాలా పవర్ఫుల్ ఆలయం. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో ఈ వీడియోలో మీకు చెప్తాను, చూపిస్తాను. ఈ ఆలయంలోకి మనం ఎంటర్ అవుతుండగానే ముందుగానే మనకి యజ్ఞగుండం కనిపిస్తుంది, హోమగుండం. ఈ ఆలయంలో చండీ హోమం, గణపతి హోమం, సుబ్రహ్మణ్య హోమం, కాలభైరవ హోమానికి పెట్టింది పేరు ఈ ఆలయం. అంత స్పెషల్. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో మాత్రమే మనకి కల్కి భగవాన్ విగ్రహం కనిపిస్తుంది. విష్ణుమూర్తి అవతారమైన కల్కి అవతారం యొక్క విగ్రహం ఈ ఆలయంలోనే మనకి దర్శనమిస్తుంది, ఇంకెక్కడా కనిపించదు మనకి. అలాగే పక్కనే మనకి లక్ష్మీ గణపతి విఘ్నాలన్నీ తొలగించి మనం కోరుకున్న కోరికలు విజయవంతంగా నెరవేరటం కోసం, భక్తులు లక్ష్మీ కటాక్షంతో ఉండటం కోసం లక్ష్మీ గణపతి ఉంటాడు ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం యొక్క లోపల వ్యూ ఇది. ఈ ఆలయం అనేకమైన ఉపాలయాలతో కలిసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆలయం ఎప్పటి నుంచి ఉందంటే 35 సంవత్సరాల నుంచి అని అందరూ చెప్తారు, కానీ ఈ స్థలంలో ఎప్పటి నుంచో ఒక అమ్మవారు కొలువై ఉంది. అమ్మవారు ఎప్పటి నుంచి ఉందనేది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు అమ్మవారిని చూపిస్తాను చూడండి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ అమ్మవారు ఇక్కడ ఉందంట. ఎగ్జాక్ట్ టైం అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ అమ్మవారిని చిన్నమ్మ అంటున్నారు. అష్టభుజాలతో సింహవాహనంపై ఉంటుంది ఈ అమ్మవారు. చాలా ఉగ్ర స్వరూపం. 35 సంవత్సరాల క్రితం ఈ అమ్మవారి ఆలయంలోనే శివాలయాన్ని కట్టారు. దాంతోపాటు విజయ దుర్గామాత ఆలయాన్ని కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంది దుర్గామాత ఆలయం. ఇవి కొత్తగా డెవలప్ చేసిన ఆలయాలు. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత, ఈ దేవాలయంలో కొలువై ఉన్న దక్షిణామూర్తి స్వామివారు. దక్షిణామూర్తి అవతారం అంటే శివావతారం. శివుడి యొక్క బాలస్వరూపాన్నే దక్షిణామూర్తి అంటారు. తన చూపుల ద్వారా శిష్యులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఈ దక్షిణామూర్తి స్వామి. అందుకే ఈ ఆలయంలోకి వచ్చి మనం ఏ ప్రశ్న వేసుకున్నా సరే దానికి సమాధానం లభిస్తుందంట. జ్యోతిష్యం ప్రకారం జాతకుడి జాతకంలో గురుస్థానం బాగుంటే చాలు, ఏ గ్రహం బాగున్నా లేకపోయినా సరే అతను అనుకున్నవన్నీ సాధిస్తాడు. గురుస్థానం బాగోలేని జాతకులు ఈ ఆలయానికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని సేవ చేసుకోవటం వల్ల గురుస్థానం బాగుంటుందంట. అనేకమైన అద్భుతమైన ఫలితాలు ఈ స్వామివారి నుంచి అందుకున్న భక్తులు ఉన్నారు. ప్రతి గురువారం ఇక్కడ కొన్ని వందలాది మంది భక్తులు రావటానికి కారణం ఈ దక్షిణామూర్తి స్వామి. ఈ ఆలయంలో దక్షిణామూర్తి స్వామివారికి ప్రతి గురువారం ప్రత్యేక పూజలతో పాటు పంచామృత అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ ఆలయంలో స్వామివారికి అభిషేకం చేయించాలనుకునే భక్తులు ఉదయం 8 గంటలకు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే స్వామివారికి ఒక్కసారే అభిషేకం చేస్తారు కాబట్టి. ఇంకొక విశేషం ఏమిటంటే భక్తులు తమ చేతులతో తాము స్వయంగా ఈ స్వామివారికి అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. ఈ ఆలయంలో ఉన్న దక్షిణామూర్తి స్వామివారిని 16 వారాలు కానీ 24 వారాలు కానీ దర్శించి స్వామివారికి అభిషేకంలో పాల్గొంటే మనకి ధర్మబద్ధమైన కోరికలు ఏ ఉన్నా సరే నెరవేరుతాయంట. ఈ స్వామివారికి పసుపు పూలు అంటే చాలా ఇష్టం. అంతేకాదు పచ్చెనగల మాలతో 108 మాలలు స్వామివారి మెల్లో వేసి భక్తులు తమ కోరికను నెరవేర్చమని కోరుకుంటారు స్వామివారిని. అంతేకాకుండా ఇంకొక విశేషం ఏమిటంటే దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయటం వల్ల సకల సిద్ధులు కూడా మనకు వరిస్తాయంట. ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని మన స్వామివారికి మన మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటే అది తప్పనిసరిగా నెరవేరుతుందంట ఫ్రెండ్స్. అంతేకాదు ఈ స్వామివారిని దర్శించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏమున్నా కానీ తొలగిపోతూ ఉంటాయంట. ఈ ఆలయంలో మనం మరొక స్వామి గురించి చెప్పుకోవాలి, అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ ఆలయంలో మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారి అభిషేకంలో పాల్గొన్నా సరే, ఇంకొకటి ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం కూడా చేయడం జరుగుతుంది. దానివల్ల సంతాన సమస్యలు కానీ కాలసర్పదోష సమస్యలు ఏమున్నా కానీ తొలగిపోతాయంట. ఫ్రెండ్స్, భారతదేశంలో ఉన్న ఆలయాలన్నీ దర్శించాలని, వాటిని యూట్యూబ్లో పొందుపరచాలనేది నా కోరిక ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ మీ, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ మీ.
ప్రతి గురువారం మేధా దక్షిణమూర్తి స్వామివారికి జరిగే అభిషేకంలో పాల్గొనటం వల్ల చదువు, వివాహ సమస్యలు, కోర్టు సమస్యలు, సెటిల్మెంట్ సమస్యలు, అలానే కాదు ఇంకా ఎటువంటి ధర్మబద్ధమైన కోరికైనా సరే ఈ దక్షిణామూర్తి స్వామివారి కృప వల్ల నెరవేరుతుందంట. అందుకే ప్రతి గురువారం వందలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న శ్రీ దుర్గా భవాని అమ్మవారిని ప్రతి శుక్రవారం వందలాది మంది స్త్రీలు వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఈ ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేయడం జరుగుతుంది, లలితా సహస్రనామం పారాయణ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఆలయంలో ఈ అమ్మవారికి 5 శుక్రవారాలు సేవ చేయటం వల్ల మనం అనుకున్న పనులన్నీ జరుగుతాయి అంట. ఇక్కడ భక్తులు నాకు చెప్పడం జరిగింది. ఈ ఆలయంలో చండీ హోమం కూడా చాలా పవర్ఫుల్. ఈ ఆలయంలో చండీ హోమం చేయించుకొని మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో అది ధర్మబద్ధమైనదైతే అది నెరవేరుతుందంట. వివాహం కానీ సంతాన సమస్యలు ఏ ఉన్నా సరే ఈ అమ్మవారికి 5 శుక్రవారాలు సేవ చేయటం వల్ల అవన్నీ నెరవేరుతాయని ఇక్కడ భక్తులు నాకు చెప్పడం జరిగింది. అలానే పూజారి గారు కూడా చెప్పారు నాకు ఆ విషయాన్ని. మన హైదరాబాద్లో ఉన్న ఏకైక దక్షిణామూర్తి ఆలయం ఇది. ఈ దక్షిణామూర్తి ఆలయంలో ప్రతి గురువారం జరిగే అభిషేకంలో, స్వామివారి అభిషేకంలో మీరు కూడా పాల్గొని మీకున్న ధర్మబద్ధమైన కోరికలు స్వామివారికి మనస్ఫూర్తిగా చెప్పుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. గురువారం అయితే మనకు నిలబడటానికి కూడా సందు ఉండదు. అంతమంది వందలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడకు రావటం వల్ల ఆరోగ్యం కూడా మెరుగవుతుందంట. చిన్నపిల్లలకి మాటలు రాకపోతే కూడా ఇక్కడకు రావటం వల్ల జరిగిన సందర్భాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ మీ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. రాధా మనోహరి వ్లాగ్స్, ట్రావెలర్ మీ అజయ్ ధర్మ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.